As a part of our English classes for intermediate, now we are going to learn grammar topics one by one. In the beginning, we are going to learn intermediate first year for both academic English grammar for both general and vocational English subject. Let us see first year grammar for both general and vocational intermediate. Articles. These are also called demonstrative adjectives, are a part of determiners. Number 1, uses of a. What are the articles actually? A, an and the. These three are called articles. See here, a, an and the. Firstly, let us see uses of a. We are going to learn uses of a, uses of an and also uses of the. Finally, we are going to learn omission of articles. That means where we should not use articles. ఎక్కడెక్కడ articles వాడకూడదో కూడా మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఏ, యాన్ అండ్ దీలు ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో వాడాలి అనేది మనం చూస్తాం. Here a, an are definite articles. A, an are indefinite articles. But these definite articles, there is no alternate. The only used in the place of the. But a or an can be changed by the letter pronunciation etc. Let us see those examples. ఆ ఉదాహరణలో మనం చూద్దాం. మొదటిగా uses of a. What are the uses of a? A is used to denote one thing or person. ఒకే విషయం కానీ వ్యక్తి కానీ వస్తువు కానీ ఉన్నప్పుడు ఏ వాడతాము. అయితే ఆ వస్తువు వ్యక్తికి మొదట వచ్చే వర్డ్ కాన్సోనెంట్ అయి ఉండాలి. మరియు కాన్సోనెంట్ స్పెల్లింగే పలకాలు, ప్రొనౌన్సియేషన్ కూడా. సపోజ్ దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. బి ఈజ్ కాన్సోనెంట్. బుక్, వన్ బుక్, that is why I use a book. Consonants. What are the consonants and what are the vowels? You have to know them firstly. There is a book on the table. B is here consonant sound. I saw a boy. Here is one thing and B is consonant letter in the street. I saw a boy in the street. నేను ఒక బాలుణ్ణి వీధిలో చూశాను. ఓ బాలుణ్ణి అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్. ఈవెన్ సౌండ్ ఈజ్ ఎనఫ్ దో ద వవెల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ఫస్ట్ లెటర్. ఇఫ్ ద సౌండ్ ఈజ్ కాన్సోనెంట్ వీ హ్యావ్ టు యూజ్ ఏ ఓన్లీ. సపోజ్ హీ రిసీవ్డ్ ఎ మెసేజ్ ఫ్రమ్ హర్. హియర్ ఇట్ ఈజ్ ఓకే. A message, M is consonant. She is writing a letter, L is consonant. See here, number 1, before one thing or one person, ఒకే వస్తువు కానీ విషయం కానీ వ్యక్తి కానీ ఉన్నప్పుడు ఏ వాడతాం. సెకండ్ థింగ్ ఈజ్ బిఫోర్ ద వర్డ్స్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ లెటర్స్. కాన్సోనెంట్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు కూడా ఏ వాడతాం. ఫైనల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ వోవెల్స్ హ్యావింగ్ కాన్సోనెంట్ సౌండ్స్. వోవెల్స్ అయినప్పటికీను కాన్సోనెంట్ సౌండ్ పలికిన వాటి ముందు కూడా ఏనే వాడతాం. ఇట్ ఈస్ ఏ యూనిక్ ఫినామినా. వాస్తవానికి ఇక్కడ యూతో స్టార్ట్ అయింది, వోవెల్తో. అక్షరార్థంగా అయితే ఇక్కడ యాన్ వాడాలి, కానీ వచ్చింది యూ అయినా వై సౌండ్ పలుకుతుంది. ద సౌండ్ వై ఈస్ గివింగ్ హియర్. Actually, the pronunciation is consonant, though the word is or letter is vowel. So we used A. It is a unique phenomena. French is a European language. E వచ్చినప్పటికీను Y sound పలుకుతుంది కనుక a European language, a university, a useful person. Here vowels consonant sound Y sound పలుకుతున్నాయి కనుక మనం ఏ వాడుతున్నాం. ఫోర్త్ పాయింట్, బిఫోర్ ద వర్డ్ వన్. వన్ అనేది ఎప్పుడు వచ్చినా వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ఏ. I met a one-eyed person at the bank.
ఒక్క కన్ను ఉన్న వ్యక్తిని నేను బ్యాంక్ దగ్గరికి కలిశాను. ఏ 100 రూపీ నోట్, ఒక్క 100 రూపాయల నోటు. ఏ 1 రూపీ కాయిన్. ఇలా. నెంబర్ 5, ఇన్ ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్స్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. ఆశ్చర్యార్థకాలు సింగులర్గా వచ్చినప్పుడు, కౌంటబుల్ నౌన్గా వచ్చినప్పుడు కూడా ఏ వాడతాం? వాట్ ఏ ఫెంటాస్టిక్ ఐడియా. ఓకే, ఏ ఫెంటాస్టిక్ ఐడియా. హౌ ప్లెజెంట్ ఏ డే, ఎంత ప్రశాంతమైన ఓ దినం అని. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఇలా వాడతాం. నెంబర్ 6, బిఫోర్ సర్టన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ క్వాంటిటీ. యాజ్ వీఆర్ డూయింగ్ అన్కౌంటబుల్ నౌన్స్ యాజ్ కౌంటబుల్ నౌన్స్ అనమాట. అన్కౌంటబుల్ నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్గా మార్చినప్పుడు కూడా వాడతాం. ఐ బాట్ ఏ డజన్ యాపిల్స్, దట్ మీన్స్ ఏ డజన్. ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్, ఎట్సెట్రా. Here we can use a chunk of meat, a drop of oil, a coin of money. In that way also we can use. 7th point, a is used before certain two objects or articles when thought of as one unit. రెండిటిని కలిపి ఒకే యూనిట్ గా మాట్లాడినప్పుడు కూడా ఏ వాడతాం? David was a poet and king. Though here he has two features, these two are treated as one unit. ఈయనకి రెండు లక్షణాలు ఉన్న రెండు ఒకే యూనిట్ గా మాట్లాడాం. డేవిడ్ వాజ్ ఏ పోయట్ అండ్ కింగ్. దావీదు ఓ రాజు మరియు రచయిత కూడా అయి ఉన్నాడు. షేక్స్పియర్ వాజ్ ఏ పోయట్ అండ్ డ్రామటిస్ట్. ద చైల్డ్ ఈజ్ హోల్డింగ్ ఏ కప్ అండ్ సాసా. ఏ కప్ అండ్ ఏ సాసర్ అనక్కర్లా, ఏ కప్ అండ్ సాసా. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ఏ, ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ. Let us see uses of indefinite article an. An is used before the letter words. Those are started with vowels or vowel sounding letters. Okay, let us see uses. Number 1, an is used before words beginning with vowel sound. Just vowel sound or vowel letter comes in front of any word, we have to use article an with that word. I saw her eating an apple. AEIOUs తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు యాన్ వాడతాం. an apple, an Indian, an orange, etc. There is an elephant, an umbrella, etc. Before words, second point, before words beginning with H, which is silent or unstressed. H తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, హెచ్ స్ట్రెస్ చేయకుండా, ఒత్తి పలకుండా అవి ఆ హెచ్ మొదట వస్తే వాటి ముందు కూడా యానే పెడతాం. See here, Mr. Rao is an honorable man. an honorable man అనం కదా, an honorable man. హెచ్ స్ట్రెస్ చేసి పలకం కనుక an honorable man అనాలి. She is late by an hour. An hour, half an hour, that is the way. In the same way, point 3, an is used before abbreviations beginning with letters that are consonants having vowel sounds. కాన్సోనెంట్ వచ్చినప్పటికీను అది వవెల్ సౌండ్ లాగా పలికితే దాని ముందు కూడా ఆర్టికల్ an నే వాడతాం. an MA student, an MBBS, in this way, an NMR employee, in that way. These are the uses of article a and an. Now we are going to learn uses of article the. This is also called definite article. Where do we use article the? Point 1, they is used before particular person, place or thing. Any person or thing is said particularly or specially, we use article the. For example, the woman in red is my friend. ఆ ఎరుపు రంగులో ఉన్న స్త్రీ నా స్నేహితురాలు. ద విమెన్, పర్టికులర్ ఆ విమెన్, అది. దట్ ఈస్ ద మ్యాటర్ వి మస్ట్ సెటిల్ నౌ.
ద మ్యాటర్, ఆ విషయం మనం సెటిల్ చేయాలి. హియర్ ద మ్యాటర్, ఐ వాంట్ ద బుక్ ఈ గేవ్ యూ ఎస్టర్డే. ఐ వాంట్ ద బుక్ ఈ గేవ్ యూ ఎస్టర్డే. నిన్న నీకు అతనిచ్చిన ఆ పుస్తకం, దట్ షుడ్ బి నోన్ టు ద బోత్ లిజనర్ అండ్ స్పీకర్, ఇద్దరికీ తెలిసిన విషయం అనమాట. ఐ వాంట్ ద బుక్ ఈ గేవ్ యూ ఎస్టర్డే, ద బుక్, ద పర్టికులర్ బుక్. ఓకే. పాయింట్ 2, the is used before persons or things which are single and unique in their existence. In their existence, only unique thing or single thing if it is in this universe. ఈ సృష్టిలో ఒకటే లేకపోతే అసమానమైన వస్తువు కానీ విషయం కానీ అయి ఉంటే దాని ముందు కూడా ది వాడతారు. ద సన్ ఈజ్ ఏ హాట్ బాల్ ఆఫ్ గ్యాసెస్. సూర్యుడు వేడి గాలులతో మండుచున్న గోళం, వేడి గాలులతో కూడిన గోళం. లేకపోతే ద సన్, ద మూన్, ద యూనివర్స్, ద వరల్డ్ ఎట్సెట్రా. ద ప్రెసిడెంట్ ఈజ్ ఏ నామినల్ హెడ్ బికాస్ president is the only person head of any institution or country or something. We don't maintain two presidents equally. The president, the prime minister, the governor, etc. Number 3, when a singular noun represents a whole class, ఒక విషయాన్ని కానీ జంతువుని వస్తువుని దానికి సంబంధించిన అన్నిటికీ రిప్రజెంట్ చేసి వాడితే అప్పుడు కూడా ఆర్టికల్ ది వాడాలి. ద కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. హియర్ కౌ ఈ షోయింగ్ ఎంటైర్ రేస్ ఆఫ్ కౌ. ఆవు జాతిని సూచిస్తుంది కనుక ద కౌ అన్నాం. ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వార్డ్. అంటే ఏ పెన్నో, ఎనీ పెన్, ఎంటైర్ పెన్ క్వాలిటీ. ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వార్డ్. కత్తి కంటే కలము బలమైనది. ఏ కత్తి కంటే కూడా ఏ కలమైనా బలమగలదే. అన్ని కత్తులను సూచిస్తుంది, అన్ని కళాలను సూచిస్తుంది, ఎంటైర్ క్లాస్. అందుకని ద పెన్, ద స్వర్డ్ అని వాడాం. నెంబర్ 4, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆల్ సూపర్లేటివ్స్. Superlative adjectives, that means Moses was one of the greatest writers in the Bible. Okay, the greatest, the most beautiful, the worst, the best atla anamata. Daniel is the most intelligent boy in the class, the most wanted person, in that way. Number 5, the is used before oceans, seas, rivers, gulfs, mountain ranges, groups of islands, deserts and valleys. మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, అగాధాలు, పర్వత పంక్తులు, పర్వతాల ముందు కాదు, పర్వత పంక్తులు, మౌంటైన్ రేంజెస్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఒక్క ఐలాండ్ అయితే వాడం, బట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ద అండమాన్ అట్లా, డిజర్ట్స్ అండ్ వ్యాలీస్, ఎడారులు, పెద్ద పెద్ద లోయలు, వాటికి ముందు వాడతాం. లెట్ us see example. Let us see some examples. The Pacific is the largest ocean. See here, largest is superlative degree. Superlative degree mundu vadali. The Pacific, it is a ocean. The Bay of Bengal, it is a sea. The Andaman and Nicobar islands are to the south of India. భారతదేశమునకు దక్షిణాదిన అండమాన్ నికోబార్ ఉన్నాయి. ఇవి దీస్ ఆర్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ద సహారా డిజర్ట్, ద వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్ ఇన్ ద బైబిల్, ద హిమాలయాస్. ఓకే, 6th point, యూజ్డ్ విత్ నేమ్స్ ఆఫ్ రిలీజియస్ బుక్స్. ఎనీ రిలీజియస్ బుక్ ముందు ది వాడాలి. ద బైబిల్ ఈజ్ ఎ హోలీ బుక్, the Mahabharata is an epic, the Quran, etc. 7th point, before the names of musical instruments, all musical instruments mundu article they should be used anamata. He plays the guitar well, the tabla has been sent for repair, the trumpet, the jazz drum,
etc. Eighth point, the is used before inventions and ordinals. మానవుడు కనిపెట్టిన వాటికి లేకపోతే స్థాయిలకు ముందు కూడా ఆర్టికల్ ది వాడతాం. ఐ స్పోక్ టు హెర్ ఓవర్ ద టెలిఫోన్. టెలిఫోన్ అనేది మానవుని ఇన్వెన్షన్ కనుక ది వాడాలి. ద కంప్యూటర్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఎ మ్యాన్ లేదా ఆఫ్ మ్యాన్. మై బ్రదర్ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. ద ఫస్ట్ ఆర్డినేషన్, ద సెకండ్, ద ఫోర్త్ ఎట్సెట్రా. షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద థర్డ్ స్టాండర్డ్. ఆల్ ఆర్డినల్ నెంబర్స్ ముందు ద వాడతాం. The third, the 10th, the 100th, the first, in that way, okay? He is the reverend, he is the pastor, he is the elder, etc. Number 9, before the names of empires, dynasties, monuments and historical events. సామ్రాజ్యాలు, సింహాసనాలు, మాన్యుమెంట్స్, జాతీయ చిహ్నాలు లేకపోతే చిహ్నాలు, చారిత్రక సంఘటనల ముందు కూడా ఇవే వాడతాం. ఆర్టికల్ ది వాడాలి. ద వెయిలింగ్ వాల్ ఈజ్ ద ఓల్డెస్ట్ మాన్యుమెంట్. ఇజ్రాయెల్ కంట్రీలో వెస్టర్న్ వాల్ని వెయిలింగ్ వాల్ అంటాం. జెరూసలేం సిటీకి ఉన్న వెస్టర్న్ వాల్ని. ద వెయిలింగ్ వాల్ ఈజ్ ద ఓల్డెస్ట్ మాన్యుమెంట్. ద క్విట్ ఇండియా మూవ్మెంట్, ద రోమన్ ఎంపైర్, ద డేవిడిక్ డైనాసిటీ ఎట్సెట్రా. ఓకే, ద రోమన్ ఎంపైర్, ద డేవిడిక్ డైనాసిటీ, దావీదు సింహాసనము, రోమన్ సామ్రాజ్యము, ది రోమన్ ఎంపైర్, ద డేవిడిక్ డైనాసిటీ. యూ హ్యావ్ టు యూజ్ ఇన్ దట్ వే. 10th point, the is used before comparative degrees when two actions happen together. రెండు కంపారిటివ్ డిగ్రీస్ ఒకేసారి వాడినప్పుడు దాని ముందు ఆర్టికల్ ది వాడతాం. ద హయ్యర్ యు గో, ద కూలర్ ఇట్ బికమ్స్. Okay, the more you read, the more you understand. More reading, more understanding కలిపి వాడాం. పైన హయ్యర్, కూలర్ రెండు కంపారిటివ్ డిగ్రీస్ ఒకే సెంటెన్స్లో 2 క్లాజెస్లో వచ్చినాయి కనుక రెండు చోట్ల ది వాడాం. పాయింట్ 11, బిఫోర్ ద డైరెక్షన్స్ అండ్ స్ట్రాంగ్ సింబల్స్. డైరెక్షన్స్, దిశలు, గుర్తులు చెప్పేటప్పుడు ద ఈస్ట్, ద వెస్ట్, ఇవి డైరెక్షన్స్ అన్నమాట. ద సౌత్, ద నార్త్, ద సౌత్ ఈస్ట్, ద సౌత్ వెస్ట్, ఇన్ దట్ వే. ద రైట్, ద లెఫ్ట్, ద క్లాక్ డైరెక్షన్, ద యాంటీ క్లాక్ డైరెక్షన్, ద బిగినింగ్, ద ఎండ్, స్ట్రాంగ్ సింబల్స్ చెప్పేటప్పుడు. 12th point, బిఫోర్ adjectives to change as plurals. Some adjectives turn as plural when we use article the in front of them. Suppose the young, that means young people. The old, old people or old generation అని అర్థం. The rich, ధనికులు అని అర్థం. The poor, పేదలు. The blind, అంధులు అని అర్థం. The injured, గాయపడిన వారు. ది అన్ఎంప్లాయిడ్, నిరుద్యోగులు అంటానికి. ఆర్టికల్ ది ఎప్పుడైతే ఈ అడ్జెక్టివ్స్ ముందు చేరదో దోస్ అడ్జెక్టివ్స్ టర్న్ యాజ్ ప్లూరల్ నౌన్స్. ద ఎల్డర్లీ, పెద్దలు అంటాం. ద హోమ్లెస్, నిరాశ్రయులు అని. ద హోమ్లెస్. ఓకే. పాయింట్ 13, బిఫోర్ ద స్పెషల్ యూసేజ్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్. ద షుగర్, the children, okay, these are collective nouns. The folk, in that way. The bees. Number 4, omission of the articles. Where we should not use articles. Articles are not used before all nouns. Sometimes we should not use them. We must omit them or avoid them. కొన్ని సందర్భాల్లో ఆర్టికల్స్ తప్పనిసరిగా వాడకూడని సందర్భాలు. An article is not used before proper nouns. ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ వాడకూడదు. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ముందు మాత్రమే వాడాలి. సపోజ్ ఐ లవ్ ఇండియా,
అనాలి, అంతేగాని ఐ లవ్ ద ఇండియా అనకూడదు. ఎందుకు? ఇండియా ఈజ్ ప్రాపర్ నౌన్. వాట్ ఈజ్ కామన్ నౌన్? కంట్రీ. ఐ లవ్ ద కంట్రీ అనొచ్చు. మళ్ళీ హైదరాబాద్ ఈజ్ ఎ ప్రాస్పరస్ సిటీ. హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్. వాట్ ఈస్ ద కామన్ నౌన్? ద సిటీ. ఓకే, ద సిటీ అనొచ్చు కానీ ద హైదరాబాద్ అనకూడదు. నెంబర్ 2, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్, మెటల్స్ ఎట్సెట్రా. రైస్ ఈజ్ ఎ స్టేపుల్ ఫుడ్ ఆఫ్ ఆంధ్రా. ఈ మెటీరియల్, మెటల్స్కి ముందు ఆర్టికల్ వాడకూడదు, ది రైస్ అనకూడదు. ఇఫ్ పర్టికులర్ రైస్ అయితే ది రైస్ అనొచ్చు. రైస్ ఈజ్ అ స్టేపుల్ ఫుడ్ ఆఫ్ ఆంధ్రా. గోల్డ్ ఈజ్ అ ప్రెషస్ మెటల్. సిల్వర్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అంతవరకే. దా సిల్వర్, దా గోల్డ్ అని అనకూడదు. బట్ దా బులియన్ గోల్డ్ అనొచ్చు, పర్టికులర్ గోల్డ్ అది. బిఫోర్ లాంగ్వేజెస్ వీ షుడ్ నాట్ యూజ్ ఆర్టికల్స్. ఏ ఆర్టికల్ కూడా భాషలకు ముందు వాడకూడదు. షీ స్పీక్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనాలి. ఆర్ షీ స్పీక్స్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ. ఏ ఫ్రెంచ్, ది ఫ్రెంచ్ అనకూడదు. షీ స్పీక్స్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ అంతే. లాంగ్వేజ్ అని పడితే షీ స్పీక్స్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, ద ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనొచ్చు. అప్పుడు ఎందుకు? లాంగ్వేజ్ అనే దాన్ని ఆర్టికల్ ది సూచిస్తుంది. హిందీ ఈజ్ మై మదర్ టంగ్, అంతవరకే. ద హిందీ అనకూడదు ఇక్కడ. నెంబర్ 4, బిఫోర్ ప్లూరల్ నౌన్స్ వెన్ యూజ్డ్ ఇన్ ఎన్ ఎక్స్క్లమేషన్. ఈ ప్లూరల్ ఎక్స్క్లమేషన్స్ వచ్చినప్పుడు వాడకూడదు. సింగులర్ ఎక్స్క్లమేషన్ వచ్చినప్పుడు వాడొచ్చని యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ఏలో చెప్పాం కదా. ప్లూరల్ ఏంటి? వాట్ ప్రిట్టి గర్ల్స్. అక్కడ ఏ గాని ది గాని వాడకూడదు. వాట్ ప్రిట్టి గర్ల్స్, ఎంత చక్కని అమ్మాయిలు, అంతవరకే. వాట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అదే ఒక ఫ్లవర్ అయితే పెట్టండి, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనండి. కానీ ప్లూరల్ ఉన్నప్పుడు వాడకూడదు. వాట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంతే. నెంబర్ 5, బిఫోర్ కలర్స్. వైట్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ అంతే. దే పెయింటెడ్ ద డోర్ గ్రీన్. గ్రీన్ కలర్ కనుక డోర్ గ్రీన్ అనాలి. ఐ అప్లైడ్ ఎల్లో బామ్. Point 6, when the primary purpose of the words like school, college, church, hospital, temple, etc., market, bed, those are used in regular uses. Those are used in regular uses. Regular uses lo vaadi common things mundu articles vaadakudadu. The child goes to school every day. Or the child goes to school very irregularly. దాని ముందు ఆర్టికల్ వాడక్కర్లా. పర్టికులర్ స్కూల్ అయితే ద స్కూల్ అనొచ్చు. కామన్గా వాడినప్పుడు ద చైల్డ్ గోస్ టు స్కూల్ అంతే. ఐ విజిట్ చర్చ్ ఎవ్రీ సండే. అదే పర్టికులర్ చర్చ్ ఏదైనా చెప్పాలంటే ద చర్చ్ విచ్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్. ఇంతకుముందు మనం చూసిన ఆ చర్చ్ అన్నప్పుడు దా వాడొచ్చు. బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఈ అబ్స్ట్రాక్ట్ అనగా చేతికి దొరకని వాటిని అబ్స్ట్రాక్ట్ అంటారు. వీటికి ముందు, ఈ నౌన్స్కి ముందు ఆర్టికల్స్ వాడకూడదు. వి క్యాన్ బై హ్యాపీనెస్ విత్ మనీ అంతే. హ్యాపీనెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అబ్స్ట్రాక్ట్, ప్రైడ్ అబ్స్ట్రాక్ట్ నౌనే. కాంక్రీట్ నౌన్లు కాదు ఇవి. అర్థమైంది కదా. 8th point, బిఫోర్ సర్టన్ common nouns when used in general sense. Man is a social animal అన్నాం. మ్యాన్ అంటే జనరల్గా వాడుతున్నాం మ్యాన్ని, పర్టికులర్ మ్యాన్ అని కాదు. ది మ్యాన్ అనక్కర్లా. నేచర్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంతే. సిన్ కమ్స్ ఫ్రమ్ బర్త్. సో we use certain common nouns in general sense. 9th point, before the names of relations. Solomon is my cousin. Her uncle has just arrived. Atla relations mundu, ships mundu article vaadakudadu. 10th point, before the names of games and diseases.
గేమ్స్, డిసీజెస్ ముందు ఆర్టికల్ వాడకూడదు. ద యూరోపియన్స్ హ్యావ్ క్రేజ్ ఫర్ ఫుట్బాల్ అంతే. ఇంగ్లాండ్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ క్రికెట్ అంతే. ద క్రికెట్, ఏ క్రికెట్ అనకూడదు. తర్వాత డిసీజెస్ ముందు ఆల్సో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిసీజెస్ ఆల్సో. ఎయిడ్స్ ఈజ్ ఎ ఫెటల్ డిసీజ్. క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ అంతే. ఓన్లీ ఫీవర్ ఒక్కదానికి ముందే, ఆ సఫరింగ్ ఒక్కదానికి ముందే వాడతాం మనం. సఫరింగ్ ఫ్రమ్ అని మనము ప్రిపోజిషన్తో వాడతాం. హెడేక్ అనే కామన్ థింగ్ ఒక్కదానికి ఏ హెడేక్, ఏకు ముందు మాత్రమే ఆర్టికల్ ఏ వాడతారు. అది ఇడియామెటిక్ యూసేజ్ అంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఏక్ అనే దానికి ముందు ఏ హెడేక్, ఏ స్టమక్ ఏక్. ఎందుకు వాడతారనేది చెప్పలేం. ఇడియం అంటే భాషా సంప్రదాయం, అది ఒకటి ఎక్సెప్షనల్ కేస్. ఓకే, ఎనీ ఏకు ముందు ఏ వాడవచ్చు, కానీ డిసీజ్కి ముందు వాడకూడదు. నొప్పి అనే దానికి ముందు మాత్రమే ఏ వాడతారు, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి పరిమితం. ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసు చూద్దాం. వీ కెన్ ప్లేస్ అన్ ఆర్టికల్ బిఫోర్ ప్రాపర్ అడ్జెక్టివ్స్ బట్ నాట్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ముందు ఆర్టికల్ వాడవచ్చు, కానీ ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ వాడకూడదని చెప్పాం. ద ఇజ్రాయలైట్స్ ఫ్లైట్స్ ఆర్ ఫేమస్ ఇన్ ద వరల్డ్. ఇజ్రాయేలీల విమానాలు చాలా పేరుగాంచినవంట. ఇజ్రాయలైట్స్ ఫ్లైట్స్, ఇజ్రాయేలైట్స్ అనేది ప్రాపర్ నౌన్. ఈజ్ అన్ ఇండియన్ అనొచ్చు. ఇండియా అనేటువంటి ప్రాపర్ నౌన్లోంచి ప్రాపర్ అడ్జెక్టివ్ స్టార్ట్ అయింది. సపోజ్ ఇజ్రాయలైట్స్ ప్రాపర్ అడ్జెక్టివ్, ఇజ్రాయేలీలు. ఇండియన్ ప్రాపర్ అడ్జెక్టివ్, అమెరికన్ ప్రాపర్ అడ్జెక్టివ్. అమెరికా అనబడిన ప్రాపర్ నౌన్లో నుంచి అమెరికన్ అనబడిన ప్రాపర్ అడ్జెక్టివ్ వచ్చింది. కనుక ఈ ప్రాపర్ అడ్జెక్టివ్స్ ముందు ఆర్టికల్ వాడతారు. ఎస్పెషల్ ఆర్టికల్ ది, సమ్ టైమ్స్ ఆర్టికల్ యాన్ ఆల్సో, ఏ ఆల్సో. యాన్ ఇండియన్, ఏ యూరోపియన్ అట్లా. సెకండ్ పాయింట్, we shouldn't say the English, but we should say the English language, because the is qualifying language here, not English. Okay, but the Jerusalem above is free, which is the mother of us all. Okay, the Jerusalem. Here Jerusalem is proper noun, but why do we use the particular Jerusalem which is coming from above? In the Bible, last chapter, that means last but one, 21st chapter says so. Jerusalem, though the word Jerusalem is proper noun, here we are saying the Jerusalem. There is a special Jerusalem which is coming from above or heaven. That is why we have used the Jerusalem. In general, we should not use article the before Jerusalem, but it is a particular context in the book of Revelation in the Bible, chapter 21. Okay, these are the main things about articles. You have to practice other things by applying these articles with a, an and the. Then you can develop or enhance well your subject. In coming days, we are going to discuss more, and we are going to do more exercises on this particular chapter. We are going to discuss on this particular chapter. Okay, work over and get ready well for the coming classes. Okay, so let us take leave for this day. Bethel Educational Institutions on Nalajarla behalf. Okay, dear students, concentrate on the subject and get back sometimes, and rewind or repeat again and again, and practice the topics those are told to you. God bless you.